12:15 అటు బీదర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన అనంతరం అక్కడ హెలిప్యాడ్ ద్వారా అక్కడ నుండి నిజామాబాద్ కు హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి రానున్నారు. 3 గంటల సమయంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ ల్యాండ్ కానున్నారు. అనంతరం 3 గంటల నుండి 3:30 గంటల వరకు అటు ప్రభుత్వ కార్యక్రమాలు అంటే శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో 2 స్టేజ్లు ఏర్పాటు చేశారు. ముందుగా ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి సుమారు 8,000 కోట్లకు సంబంధించిన కార్యక్రమాలను ప్రధాని ఈ రోజు నిజామాబాద్ జిల్లా వేదికగా ఇక్కడ నుండి ప్రారంభించనున్నారు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా ఇటు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఎన్టీపీసీకి సంబంధించి సుమారు 1,200 కోట్లతో నిర్మించి తలపెట్టిన విద్యుత్ ప్లాంట్ ను కూడా జాతికి అంకితం చేయనున్నారు. అలాగే సిద్దిపేట మనోహరాబాద్ కొత్త నూతన లైన్ ను కూడా ప్రారంభించనున్నారు. దీంతో పాటు అటు విద్యుత్ తో పాటు పలు రంగాలకు సంబంధించిన సుమారు 8,000 కోట్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం 3:45 నిమిషాల నుండి 4:45 నిమిషాల వరకు పక్కనే బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. భారీ జన సమీకరణ చేసే పనిలో కూడా పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పాలమూరు సభ వేదికగా నిజామాబాద్ జిల్లా అలాగే పసుపు రైతుల చిరకాల కలైన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు రైతులు కూడా భారీగా వస్తారని బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా చూసినట్లయితే పసుపు బోర్డు ఎన్నో సంవత్సరాల కలగా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పసుపు బోర్డుని ప్రధాని ప్రకటించడంతో ఆ పసుపు బోర్డుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించితో పాటు ఇంకా జిల్లాకు ఏమేమి వరాలు ఇస్తారు, అలాగే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏ వరాలు ఇస్తారు అనే దానిపై కూడా ఇటు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే పార్టీ నాయకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణకు సంబంధించి పార్టీ బలంగా ఉంది. ఇటు నిజామాబాద్ తో పాటు కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ సంబంధించి 3 లోక్సభ స్థానాలు కూడా గత ఎన్నికల్లో గెలుచుకుంది. అలాగే రానున్న రోజుల్లో అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగానే ఇటు పసుపు బోర్డును కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉత్తర తెలంగాణలో ఇంకా పార్టీ పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అలాగే అసెంబ్లీ స్థానాలను ఎక్కువగా పెంచుకునేందుకు నేపథ్యంలోనే ఈ నిజామాబాద్ వేదికగా ఈ సభను ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 3:45 నుంచి 4:45 వరకు గంట సేపుగా ఇక్కడ సభలో బీజేపీ తలపెట్టిన సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం 5 గంటల సమయంలో ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ బీదర్ ద్వారా అటు ఢిల్లీకి వెళ్ళనున్నట్లు కూడా షెడ్యూల్ ప్రకటించారు. మొత్తానికి మాత్రం ఇటు మోడీ వస్తుండడంతో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అటు 3 అంచెల బలగాల ద్వారా ఇటు భద్రత ఏర్పరిచారు. స్థానిక పోలీసుతో పాటు ఎస్పీజీతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా నిజామాబాద్ ని ఆధీనం చేసుకున్నాయి. నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా ఎక్కడెక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ ని తరలించడంతో పాటు అన్ని ఆంక్షలతో కూడిన ఆంక్షలు విధించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మోడీ సభతో నిజామాబాద్ నగరం కూడా కాషాయమయమైందని చెప్పవచ్చు. మొత్తానికి నరేంద్ర మోడీ వస్తుండడంతో అటు బీజేపీ శ్రేణులో ఉత్సాహం నెలకొంది. అలాగే ఇటు పార్టీ పరంగా కార్యక్రమాలతో బీజేపీ నాయకులు బిజీగా మారిపోయారు. ఇటు అధికార కార్యక్రమాలు ఉండడంతో అటు అధికారులు కూడా బిజీగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది.